గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏడిఎంఎస్ జీటీఆర్ బైక్ తీసుకొని గత 4-5 మంత్స్ అవుతుందండి. 4-5 మంత్స్ నుండి డైలీ 100-150 రూపీస్ సేఫ్ అయిందండి. ఎందుకంటే ఇది ఛార్జింగ్ బైక్ కాబట్టి. ఓకే, నేను 4 అవర్స్ పెట్టేస్తే నేను నర్సింగపూర్కు 60 కిలోమీటర్స్ వెళ్తున్నానండి. ఓకే, ఈ 4 డేస్ ఛార్జింగ్ పెట్టేస్తే డైలీ 60 కిలోమీటర్స్ వెళ్తున్నానండి. ఓకే, చాలా బాగుందండి. ఓకే, ఏడిఎంఎస్ జీటీఆర్ బైక్లో మన పొల్యూషన్ కాకుండా పెట్రోల్ బైక్ల కంటే బెటర్ అండి ఇది. ఓకే, నాకు మాత్రం ఓకేనండి. ఎందుకంటే పెట్రోల్ బాధ తప్పేసింది. ప్లస్ ఒకటి ఈ పొల్యూట్ కాకుండా ఈ పెట్రోల్ తోటి చాలా మంది ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఓకే, బెటర్ దెన్ బాగానే ఉందండి. ఎందుకంటే ఈ ఆ బైక్ కంటే చూసుకుంటేనైతే 100% బెటర్. ఎందుకంటే మనం తీసుకున్న బైక్ పెట్రోల్ పోసే డబ్బులు గత 3-4 ఇయర్స్ వరకు బండి తీరుతుందండి. ఇన్స్టాల్మెంట్లో డైలీ 100 రూపీస్ వేసుకున్నా కూడా పెట్రోల్ ఖర్చు నెలకి ఎంత అయ్యేది నీకు? 3000 దాకా అయ్యేది. ఇప్పుడు నీకు ఎలాంటి ఖర్చు లేనట్టు ఈచ్ వన్ 10 రూపీస్. కరెంట్ బిల్లులో నీకు 100-150 రూపాయల కంటే ఎక్కువ పడదు నెలకి. మంత్లీ వచ్చేసి అంటే చాలా సేఫ్ అనమాట. ఓకే సార్. ఓకే, స్పీడ్ మంచిగా వెళ్తుంది కదా బండి? ఓకే సార్, స్పీడ్ బాగానే ఉంది. ఓకే, మీకు అంటే నువ్వు ఆడుకుంటే కరెక్ట్గా వాడుకుంటే 100 కిలోమీటర్లు కూడా వస్తుంది బండి ఇది. ఓకే సార్. ఓకే అమ్మా, జీటీఆర్ ఏడిఎంఎస్ జీటీఆర్. ఓకే. మీ ముల్కనూరు నుంచి రోజు గట్ల నరసింగపూర్ స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటావు. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 4 రోజులు 5 రోజులు వాడుకోగలుగుతున్నావు. 4 డేస్ వాడుతున్నావు. ఓకే. అప్ అండ్ డౌన్. ఓకే, సరే అమ్మా. ఓకే సార్.